గత ప్రభుత్వం స్థానిక సంస్థల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని నాగర్ కర్నూలు జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన సాగిస్తుందన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఓటు వేయబోతున్నారని చెప్పారు. కాంగ్రెస్ జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారంటున్న నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్తో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్నటువంటి మహబూబ్ నగర్ ఉప ఎన్నిక ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సుమారుగా అక్కడ మనం చూసుకున్నట్లయితే 1445 మంది అభ్యర్థులు రేపు ఓటు హక్కు వినియోగించుకొని అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిని అయితే అక్కడ ఎన్నికలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అక్కడ నాగర్ కర్నూలు పాలమూరు ఉమ్మడి జిల్లాలో భాగమైనటువంటి నాగర్ కర్నూలు జెడ్పీ వైస్ చైర్మన్ ఉన్నారు. అదేవిధంగా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే, చెప్పండి, రేపు ఉప ఎన్నిక జరగబోతా ఉంది, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా లీడ్ చేయబోతా ఉంది? తప్పకుండా అందరికీ నమస్కారం. నేను బాలాజీ సింగ్, జడ్పీ వైస్ చైర్మన్, నాగర్ కర్నూలు. ఈ ఎన్నిక కొన్ని అనివార్యతలు ఉన్న శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీగా రాజీనామా చేసినందుకు కారణంగా అనివార్యత వల్ల వచ్చినటువంటి ఎలక్షను. అయితే ప్రజల్లో ఎలాంటి అయితే బలమైన కోరిక ఉండి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారో అదే బలమైన కోరిక లోకల్ బాడీస్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మధ్యన కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే 9.5 సంవత్సరాల్లో లోకల్ బాడీస్ని అంటే ఎంపీడీసీలను కానీ జడ్పీడీసీలను కానీ కౌన్సిలర్స్ని కానీ పూర్తి వ్యవస్థను నిర్వీర్యం చేసి ఏకఛత్రాధిపత్యంగా ఎమ్మెల్యేల చేతిలో పెట్టి రాజులు సామంతరాజుల్లాగా పరిపాలన చేసినారు. కాబట్టి పనులు చేసుకున్న వాళ్ళకు బిల్లులు రాకుండా పూర్తి స్థాయిలో వ్యవస్థను నిర్వీర్యం చేసినారు. ఇది ఒక అవకాశంగా తీసుకున్నారు లోకల్ బాడీస్లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్, ఎంపీటీసీస్ కానీ జడ్పీటీసీస్ కానీ కౌన్సిలర్స్ కానీ. మా సంఖ్య నిజానికి తక్కువగా ఉంది, అయినా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని బలపరచాలని ఒక ప్రగాఢ విశ్వాసంతో, నమ్మకంతో ప్రజా పరిపాలనను ఆమోదిస్తున్న విధంగా అందరూ ముందుకొచ్చి ఒక బ్రహ్మాండమైన విజయాన్ని రేవంత్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నారు. రేపు జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయడం జరిగింది. తాను కూడా జెడ్పీసీసీ స్థాయి నుంచి పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థలు ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళ సమస్యలన్నీ తెలిసిన నేపథ్యంలో వారు వాళ్ళ అభివృద్ధిని ఎంచుకోవాలని చెప్పి ఒక అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఉండబోతుంది రేపు పరిణామం? తప్పకుండా అండి. గతంలో ఎవరు పనులు చేసినా కూడా బిల్లులు రాకపోయేది. గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని అందరూ స్థాపనలో భాగంగానే లోకల్ బాడీస్ అనేవి వచ్చినాయి. ఈ లోకల్ బాడీస్ని నిర్వీర్యం చేసినటువంటి ఘనత కేసీఆర్కే దక్కింది. ఈరోజు మొసలి కన్నీరు గారుస్తున్నారు. సౌ చువే కాకే బిల్లి హచ్కుగా చేసా అంటే 100 ఎలకలు తిన్న పిల్లి హచ్కుపోతే వాళ్ళ పాపాలు పరిహారం అవుతాయా? ఆ రకంగా వాళ్ళు ఏందో మభ్యపెట్టాలని మరొకసారి చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి తప్పు. ఎందుకంటే మీరు అడిగారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. తప్పకుండా ప్రజాప్రతినిధులు దాని నుండి అతను ఎమ్మెల్సీగా ఉన్నారు. మంచిగా అన్ని సమస్యల మీద అవగాహన ఉంది. వీటిని ఎట్లా బలోపేతం చేయాలన్న విషయం కూడా మొన్న మాట్లాడారు మాతో. తప్పకుండా వీళ్ళ సమస్యలను వీళ్ళని తొందరగా ఇప్పుడు ఇది ఉంది, కోడ్ ఉంది కాబట్టి ఈ కోడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ సమస్యల మీద ఆయన స్పందిస్తారు, ఇంకా బలోపేతం చేస్తారని ప్రగాఢంగా నమ్ముతున్నారు అందరూ కూడా. కాబట్టి తప్పకుండా ఆయన పిలుపుకు స్పందించి ఒక మంచి విజయాన్ని కాంగ్రెస్కి ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నా. రేపు మనం చూసుకున్నట్లయితే రేపు జరగనున్న ఎన్నికకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గోవా వేదికగా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ ఆధ్వర్యంలో గోవా వేదిక అయితే అక్కడ క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తున్నారు కదా, కానీ ఓటు ఏ విధంగా పడబోతోంది రేపు? నేను తప్పకుండా చెప్తున్నానండి. చాలామంది స్వచ్ఛందంగా వచ్చి మా అచ్చంపేట కల్వకుర్తి ప్రాంతం నుండి చెప్పినట్లయితే ఎంపీపీలు కూడా స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరుతా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్లో. ఎందుకంటే ఒక మార్పు అనేది ఏదైతే చెప్పినరో ఆ మార్పు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకొని మళ్ళీ మమ్మల్ని ఆదరించండి అని అంటున్నారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు ఉండాలి కానీ ఆదరించేది అనేది ఉండదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలనను, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలన్నటువంటి కోరిక బలంగా చూపిస్తూ ఉన్నారు. ఆయన ఖచ్చితంగా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అవతల పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మొత్తంగా ఈరోజు దాదాపు 800 మంది మా పార్టీలో చేరిండ్రు. స్వచ్ఛందంగా మీకు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరెన్ని మాట్లాడినా వాళ్ళకి నెంబర్ ఉంది, నెంబర్ లేదని ఏది మాట్లాడినా కూడా 100% ఒక పెద్ద మెజార్టీతోని రేవంత్ రెడ్డి గారు బలపరిచి పంపినటువంటి, కాంగ్రెస్ అధిష్టానం బలపరిచి పంపినటువంటి అభ్యర్థి మా జీవన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నారు. రైట్. మనం చూసినట్లయితే రేపు జరగనున్నటువంటి ఎన్నికలో పార్టీలకు అతీతంగా కూడా రేపు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి జీవన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందడమే లక్ష్యంగా కూడా ఆ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నట్లయితే మనతో చెప్తా ఉన్నారు. రేపు జరగనున్నటువంటి ఎన్నిక ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ వీళ్ళందరికీ కూడా ఒక ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎన్నికల అనంతరం ప్రస్తుతం ఎలక్షన్ కోడ్
అమల్లో ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ వీరందరినీ నిర్వీర్యం చేసే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పట్టించుకునే సందర్భంలో కేవలం ఈరోజు ఎన్నికలని చెప్పగానే ఈ యొక్క స్థానిక సమస్యలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు ఈ యొక్క క్యాంప్ రాజకీయాలకు పాల్పడుతున్న వారికి కూడా రేపు బుద్ధి చెప్పబోయే విధంగా అయితే రేపు ఎన్నిక జరగబోతా ఉందని చెప్పేసి మనతో అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటా ఉన్నారు. కెమెరామ్యాన్ సంజుతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.